మా భరత్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సీనియర్ అడ్వకేట్ మనతో ఈరోజు స్టూడియోలో ఉన్నారు. భరత్ గారు ఏం చేస్తారంటారు? ముఖ్యమంత్రి గారు మారుస్తారా, మార్చరా, ఆయన నట్లే పోతారా? మీరెవరు నన్ను మార్చడం అని చెప్పడం కోసం అని చెప్పేసి అని భావించే అవకాశం ఉందా ముఖ్యమంత్రికి? అసలు ముఖ్యమంత్రి గారు ఈ ఆర్డర్ పరోక్షంగా ముఖ్యమంత్రి గారి మీదనే అనేది ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పిండు అది నా హైదరాబాద్ నా బ్రెయిన్ చైల్డ్ అని. హైడ్రా నా బ్రెయిన్ చైల్డ్. తర్వాత నేను హిట్లర్ నుంచి స్ఫూర్తిని తీసుకొని హైడ్రాని పెట్టినాను అని మాట్లాడి తర్వాత హైడ్రా ఇట్లా మేము కూల్ చేస్తున్నామని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ఆయన ఇన్స్పైర్ చేసిన ఇన్స్పిరేషన్తోనే హైడ్రా ఈ పనులను చేస్తుంది అనేది ఖచ్చితంగా ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఆదేశాలతో ఇన్స్పిరేషన్తో ఇది జరుగుతూ ఉంది. అన్యాయం అనేది ఒక హైడ్రాతోనే ఆగిపోతుంది, ఒక కమిషనర్ను మారితే ఆగుతుంది అనేది మనం కోర్టు ఆర్డర్స్ని పక్కన పెడితే కొంత విశాలంగా దీన్ని పరిశీలిస్తే అవుతుందా? అదే ఒకసారి ముఖ్యమంత్రి ఆయన ఒప్పుకున్నాడు, ఆయనంతటా ఆయనే ఈ హైడ్రా నేను ఎక్కడి నుంచి స్ఫూర్తి తీసుకున్నాను, నేను ధ్వంసం చేస్తా ఉన్నాను, డెమాలిష్ లైక్ ఎనీథింగ్, డెమాలిష్ లైక్ ఎనీథింగ్ అని మాట్లాడినప్పుడు దీని మూలాలు అక్కడ ఉన్నప్పుడు కమిషనర్ని మార్చడం అనేది ఇప్పుడు అన్యాయానికి పరాకాష్ట అయింది. కాబట్టి కమిషనర్ని మార్చాలని హైకోర్టు వారి చేతిలో ఉన్నది వారు చేసినారు. లేకపోతే ఏంటంటే 63 కంటెంప్ట్ కేసులు, కోర్టు అబ్జర్వేషన్స్ కూడా మీరు చూడండి. కంటెంప్ట్ కేసు పడినప్పుడు కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కానీ కోర్టు ముందు హాజరు కానంత అహంకారాన్ని అధికారం ప్రదర్శించేదానికి వీల్లేదండి. పొలిటికల్ బాసెస్ చెప్తుంటారు అవసరం లేదు నువ్వు పోకు ఏమైనా అయితే నేను చూసుకుంటలే అని చెప్పేసి. అది చెప్పినారో చెప్పలేదో కానీ కోర్టు మాత్రం అబ్జర్వ్ చేసింది. చివరికి తీవ్రమైన పద్ధతుల్లో ఆదేశాలు ఇచ్చిన తర్వాత అప్పుడు కానీ వచ్చి అటెండ్ అయ్యి అపియర్ అయ్యి క్షమాపణ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత వందలాది ఇండ్లని ఇష్టాన్ని కూలగొట్టేదానికి లేదండి. రాజ్యాంగం ఏం చెప్తుంది అని అంటే ఫెయిర్ యాక్షన్ ఉండాలని అంటారు. యాక్షన్లో ఫెయిర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ఫెయిర్ తర్వాత అది ఫండమెంటల్ రైట్ని ఇన్ఫ్రాక్ట్ చేస్తుంది అని అంటే ఫండమెంటల్ రైట్ని ధ్వంసం చేస్తుంది. ఆ పర్టికులర్ బాధితులు ఎవరుతుందో వాళ్ళ ప్రాథమిక హక్కులన్నీ ధ్వంసం చేస్తూ ఉన్నాయి. అక్కడే కోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది. ఈ రిట్ కోర్ట్స్ అనే రాజ్యాంగ న్యాయస్థానాలన్నీ కూడా దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని సవరించే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకొక విషయం మీరు గమనించాలి, ఎంత దుర్మార్గం అని అంటే ఇవాళ కోర్టు దాన్ని కాగ్నిజెన్స్లో కూడా తీసుకున్నది ఏంటని కరెక్ట్గా హాలిడేస్ ఉన్న రోజున ఎందుకు మొదలు పెడుతున్నారట? అది ఫెయిర్నెస్సా? అది పద్ధతి కాదు కదా. శని ఆదివారాలు వస్తే కూలగొట్టే కార్యక్రమం బుల్డోజర్లు వచ్చేసేది ఏంది, కూలగొట్టడం ఏంది? అది కనీసం కోర్టుకు పోకుండా ఆపే ప్రయత్నం ఎవరు చేస్తున్నారండి? ఇది కోర్టుకు పోకుండా ఆపే ప్రయత్నం అప్రజాస్వామికము, రాజ్యాంగ విరుద్ధము, నేరపూరితం. ఎవరు చేస్తున్నారు? హైడ్రానే పాల్పడతా ఉన్నది. హైడ్రా అంటే ఎవరు? ప్రభుత్వం. అంటే మీరు పర్పస్ఫుల్గా కోర్టు రక్షణ ఏదైతే ఉందో బాధితులకి దక్కకుండా ఉండేదానికోసము ఏదైతే పని చేస్తున్నారో అది ఇల్లీగల్, అప్రజాస్వామికమే కాదు, అన్కాన్స్టిట్యూషనల్ అనేది. అయినా ఒక ఐపీఎస్ అధికారి, ఐజీ స్థాయి అధికారి, ఆయన అధికారిగా ఆయన చేయవలసిన పనులు ఆయన చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అధికారిగా ఆయన చేయవలసిన పనులను ఆయన చేస్తున్నట్టుగా అనిపిస్తలేదు. అధికారిగా ఆయన రాజకీయ బాసులు, లేకపోతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, లేకపోతే ముఖ్యమంత్రికి ఉండే మంత్రివర్గ సహచరులు వాళ్ళు చెప్పినట్టుగా ఆయన పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే ఆయన ఒక అధికారిగా పనిచేసినట్టయితే కోర్టు కేసులు రావు, కోర్టు ఉల్లంఘనలు జరగవు. అనేక కేసులలో మనం చూస్తున్నామండి, అధికారులు వాళ్ళ ఏదైతే పరిధి ఉంటుందో చట్టబద్ధమైన పరిధి దాటి ఎప్పుడైతే అతి చేస్తారో వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఒక బ్రైట్ కెరియర్ని ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్ ఏ రకంగా కోల్పోయిందో మనం చూసాము. క్యాబినెట్ సెక్రటరీ కావాల్సిన వారు కేసులో ఉచ్చులలో ఇరికి, అంటే పరిధి దాటి ఇన్అడ్వర్టెంట్గానో అడ్వర్టెంట్గానో, అంటే కావాలని చేసినారా లేకపోతే యథాలాపంగా చేసినారా? చేయడం మూలంగా కేసులలో ఇరికి అంత స్థాయి అధికారులు యథాలాపంగా చేయరు, వాళ్ళు అన్నీ తెలిసే చేస్తారు.
రాజకీయ ఒత్తిళ్లకు లోనే చేస్తారా కానీ ఒక లేకపోతే విషయం రాజకీయ మాత్రం- ప్రలోభాలకు లోనే ఒక చేస్తారా విషయం అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, అధికార పరిధి దాటిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఉంటాయనేది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మీకు చిన్న విషయము, ఢిల్లీ వీధుల్లో ఇవాళ పోలీసులు, అనేక మంది పోలీసులు వాళ్ళ పరిధి దాటి పిల్లల్ని కొట్టడం జరిగింది. చాలా నీచంగా వాళ్ళ మీద దాడి చేశారు. గుండాలు కూడా దాడి చేయరు, ఆ పద్ధతుల్లో దాడి చేస్తున్నారు. రక్షణ లేని పిల్లలు, ఏమి చేయని పిల్లలు ఇట్లా నిలబడి ఉన్న వాళ్ళని గొడ్డును కొట్టినట్టు కొట్టారు. ఇవాళ వాళ్ళ మీద వాళ్ళు పరిధి దాటినారు కాబట్టి ఇవాళ సోషల్ మీడియా ఉంది, మీడియా ఉన్నది, కెమెరాలలో ఈ అకృత్యాలు బంధింపబడ్డాయి, కోర్టు దృష్టికి పోయినాయి. ఖచ్చితంగా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటి, ఈ అధికారులు ఏ స్థాయి అధికారులైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇళ్ళు కూలే కొట్టేటప్పుడైనా, తర్వాత ప్రజల మీద దాడి చేసేటప్పుడైనా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రజల సొమ్ము తింటున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, ప్రజలు ప్రభుత్వం ద్వారా ఇచ్చిన అధికారాన్ని మాత్రమే పాటించాలి. ప్రజల పట్ల రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. అది దాటిన రోజున కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అది ఎంత పెద్ద అధికారి అయినా కావనండి, ఎంత చిన్న అధికారి అయినా కావండి. ఇవాళ మనం ప్రతిరోజు చూస్తున్నాం అది, ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే పద్ధతి ప్రతిరోజు చూస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక మంది పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ పరిధి దాటి సుప్రీంకోర్టు, హైకోర్టు ఇట్లాంటి విషయాలలో కేసు పెట్టేదానికే లేదు అని చెప్పిన దాంట్లో కూడా కొన్ని వందల కేసులు పెడతా ఉన్నారు. అదే అట్లే కేసులు పెడుతున్నారు, అట్లే సతాయిస్తున్నారు. అంటే మీరు ఎవరి సొమ్ము తింటున్నారు? ప్రజల సొమ్ము తింటున్నారు, ప్రజలకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. తర్వాత మీ మీద తర్వాత చర్యలు ఉండకూడదని మీరు ఎట్లా కోరుకుంటారు? అదే పద్ధతిలో ఇవాళ ప్రజలకి విశ్వాసం కలిగించే పద్ధతుల్లో అన్యాయానికి వ్యతిరేకంగా ఒక మేరకి, అంటే వాళ్ళని చెక్ చేసే దానికోసము ఇవాళ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని చూడాల్సిన అవసరం ఉన్నది. అది ఒక కేవలం హైడ్రా కోసమనే చూడడం కాదండి. పరిపాలన ఎట్లా జరుగుతుందో అనే దానికి కూడా ఇది ఒక సంకేతం. పరిపాలన ఎట్లా జరుగుతుందనే సంకేతం. ప్రతి ఒక్కళ్ళకి అట్లాంటి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ ప్రజలను హింసించే వ్యవస్థలను నెలకొల్పుతుంది. హైడ్రా కూడా అట్లాంటి ఒక వ్యవస్థనే, ప్రజలను హింసించే వ్యవస్థ. ప్రభుత్వ భూముల పేరుతోటో, లేకపోతే చెరువు భూములనో, లేకపోతే శిఖం భూములనో, లేకపోతే బఫర్ జోన్ అనో, లేకపోతే ఎఫ్టీఎలను ఏదో ఒకటి చెప్పి పేదల భూముల దగ్గరికి పోతుంది. ప్రభుత్వ భూములు వందలాది ఎకరాలు ఉన్నాయి. కావాలంటే రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అమ్ముకున్నట్టుగా వాటిని అన్నింటి అమ్ముకోవచ్చు. ఈ పేదల జోలికి రావడం ఎందుకు? మధ్యతరగతి వాళ్ళ జోలికి రావడం ఎందుకు? మీ ప్రభుత్వాలే అధికారంలో, మీ ప్రభుత్వాలే వాటికి అన్ని శాంక్షన్లు ఇచ్చిన తర్వాత కట్టుకున్న వాటిని కూడా మీరు ఎట్లా కూల్చేస్తారు? వాస్తవానికి హైకోర్టు న్యాయమూర్తి ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, లేకపోతే హైడ్రా పనితీరు మీద ఆయన చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఇవి గత కొన్ని రోజులుగా అనేక సందర్భాల్లో చేస్తూ వచ్చినాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక హ్యాబిచువల్ అఫెండర్ లాగా మారిపోయిండు. హైకోర్టు ఈరోజు ఎంత తీవ్ర స్థాయిలో మందలించిందంటే, ఇక్కడ బాధితుడు ఎవరో పిటిషనర్ ఇంకెవరో కాదు, హైకోర్టే బాధితుడు అన్నట్టుగా కూడా వ్యాఖ్యానించింది. ఇంతటి హ్యాబిచువల్ అఫెండర్ని, లేకపోతే ఈ రకంగా హైడ్రా పేరుతోటి తనకిచ్చిన అధికారాలని రాజకీయ బాసులను సంతృప్తిపరచడం కోసం వాడుతున్నారనేది హైడ్రా కమిషనర్ మీద ఉన్న అభియోగం. భరత్ గారు, హైకోర్టులో ఇది కొత్త కాదు. 63 కేసులు అంటే దాదాపు హైడ్రా ఏర్పాటైన వారం 10-15 రోజుల నుంచే, తొలి యాక్షన్ తీసుకున్న రోజు నుంచే హైకోర్టులో కేసులు రావడం మొదలైనాయి. ఇన్ని రోజులు హైకోర్టు ఓపికగా భరించలేదా? 659 రోజులు అయిందండి మొట్టమొదటి కేసు ఫైల్ అయ్యి. వీళ్ళు నోటీసులు లేకుండా కూలగొట్టడం ఎప్పుడైతే మొదలు పెట్టినారో వాళ్ళే ఆరోపించేవాళ్ళు, వాళ్ళే నిర్ధారణ చేసేవాళ్ళు, వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళే కూలగొట్టేవాళ్ళు. ఇదేం పద్ధతి అండి? ఇది రాజ్యాంగబద్ధమైన పరిపాలనలో ఇట్లా ఉంటుందా? నోటీస్ ఇస్తే దానికి ఒక టైం ఇవ్వాలి, వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి, వాళ్ళు వచ్చి వాళ్ళ పేపర్స్ దాఖలు చేసుకోవాలి. అక్కడ కరెంట్ ఇచ్చినారు, వాటర్ కనెక్షన్ ఇచ్చినారు, తర్వాత డ్రైనేజ్ ఇచ్చినారు, ట్యాక్సులు వసూలు చేస్తున్నారు, రిజిస్ట్రేషన్లు చేసినారు. ఇన్ని చేసి మీరు ఇల్లీగల్గా కట్టుకున్నారు, మేము కూలగొడతాం అని ఒక నోటీస్ ఇచ్చి 24 గంటల లోపల అసలు నోటీసులు లేకుండా కూలగొట్టడం, ఇదంతా ప్రతి దానికి కూడా ఒక పరాకాష్ఠ అనేది ఉంటుందండి. 659 రోజుల ముందు మొదలైంది, ఇవాళ పరాకాష్ఠకు చేరింది. ఓపిక, కోర్టు కూడా ఎంత ఓపిక పట్టింది.
కోర్టు కూడా ఎంత అవకాశాన్ని ఇచ్చింది వీళ్ళ పద్ధతి మార్చుకోవడానికి. పద్ధతి మార్చుకోలేదు. నాకు గుర్తున్నంత వరకు, నా ఎరుకలో ఉన్నంత వరకు ఇప్పటికీ ఒకరికి నోటీస్ ఇచ్చిండ్రు, అది తిరుపతి రెడ్డి గారికి ఇచ్చిండ్రు. మిగతా ఎవరికి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా మన దృష్టికి రాలేదు. ఇచ్చిండొచ్చు కానీ అంటే నోటీసు నామమాత్రంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి. ఇచ్చినారు కానీ అది ఇన్అడిక్వేట్ అన్నట్టు. నోటీస్కి ఒక పద్ధతి ఉంటుంది, గైడ్ లైన్స్ ఉన్నాయి, తర్వాత రూల్స్ ఉన్నాయి, తర్వాత సుప్రీంకోర్టు ఆదేశిక సూత్రాలు ఉన్నాయండి. అవి వీటన్నిటిని పక్కన పెట్టేసేసేసి ఏదో నోటీస్ ఇచ్చినట్టుగా వాళ్ళకి సర్వ్ చేయకుండా కొన్ని సందర్భాల్లో భరత్ గారు ఎట్లా అయిపోయిందంటే నోటీసులు ఇచ్చిండ్రు. ఎప్పుడైతే మీలాంటి వాళ్ళు నోటీసులు ఇస్తలేరు, నోటీసులు ఇస్తేకుండా కూలగొడుతున్నారో నోటీసులు ఇచ్చిండ్రు, ఆ నోటీసులకు వాళ్ళు రిప్లై ఇవ్వాల్సిన గడువు లోపలనే వచ్చి కూలగొట్టేసిన సందర్భాలు. అసలు ఇంకా ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని అంటే స్టేట్ కొన్ని సందర్భాలలో, ఇది ఒక హైడ్రాకే కాదు, నోటీస్ మీద ఒక డేట్ ఉంటుంది, 10 రోజుల ముందు డేట్ ఉంటుంది. నోటీస్ మాత్రము ఆ డేట్ ఏ డేటు లోపటైతే 10 రోజులు టైం ఇస్తే 9వ రోజున తీసుకుపోయి నోటీస్ ఇస్తారండి. ఎక్కడని కొట్లాడాలి సామాన్యుడు? ఒక సామాన్యుడు నోటీస్ తీసుకున్నవాడు ఈ రాష్ట్రమే, దేశమే, తర్వాత రాజ్యమే ఈ రకమైన అన్యాయానికి పాల్పడితే సామాన్యుడిని మానసిక శోభకు గురి చేస్తున్నారు. సామాన్యునికి ఏ రకమైన న్యాయం దొరకకుండా చేస్తూ ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. పెద్ద మాటలు మాట్లాడినారు ఎన్నికల ముందు కానీ, ఎన్నికల తర్వాత కానీ, ఇవాళ కూడా సభలల్లో కానివ్వండి. కానీ సామాన్యునికి న్యాయాన్ని పూర్తిగా దూరం చేయడం, అక్రమమైన కేసులలో ఇరికించడము, ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి పిలిపించుకోవడము, కేసు లేని దాంట్లో కేసును తయారు చేసి పెట్టడము, దొంగ కేసులు తయారు చేయడము, ఒకే ఒక కంప్లైంట్ 10, 20, 30 పోలీస్ స్టేషన్లలో కేసులు రిజిస్టర్ చేయడము. తర్వాత ప్రతిపక్షం ఎక్కడ ఉందండి? ఇక్కడ ఒక బీఆర్ఎస్ తప్ప ప్రతిపక్షం ఎక్కడ ఉంది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకుల మీద, కార్యకర్తల మీద ఎన్ని కేసులు అంటే ఒకే కంప్లైంట్, ఒకే రకమైన కంప్లైంట్, ఒకదాని మీదనే కంప్లైంట్. అది అసలు కంప్లైంట్ అదేంటి రిసీవ్ చేసుకోవడానికి అర్హత లేని కంప్లైంట్లని 10-15 చోట్ల వేసేసేసి వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రతి పోలీస్ స్టేషన్కి పిలిపించడం అన్నట్టు. అంటే దీని ఉద్దేశం ఏంటండి? ఎవరు చిన్న పిల్లగాన్ని అడిగినా తెలుస్తుంది. ఓ టైం వస్తుంది, ఇవాళ హైడ్రాకి ఎట్లా టైం వచ్చిందో రేపు పొద్దున వీటన్నిటికి కూడా టైం వస్తుంది. ఆ టైం వచ్చిన రోజున ప్రతి ఒక్కళ్ళు, దీనికి పాల్పడిన ప్రతి ఒక్కళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. భరత్ గారు, ఇప్పుడు హైకోర్టు ఈరోజు ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ రీప్లేస్ చేయమన్నది, ఇంతకుముందు 2-3 సందర్భాల్లో కూడా వేరే రాష్ట్రాల్లో కేసులు తీసిన నేను ఏంటంటే మొన్న 2026లోనే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 రిక్రూట్మెంట్ వివాదంలో కీలక పోస్టులో నియమితులైన అధికారులను తక్షణం బదిలీ చేయాలని అక్కడ హైకోర్టు ఆదేశిస్తే అక్కడ సిఎస్ దాన్ని పాటించిండు. 2023లో తమిళనాడులో ఒక భూ కబ్జా కేసులో ఒక ఏసీపీని మీరు బదిలీ చేయాలి, ఆయన కోర్టు ఉల్లంఘనకు పాల్పడిండు, ఆయనను బదిలీ చేయాలని చెప్పేసి కోర్టు ఆదేశిస్తే అక్కడ సిఎస్ పాటించి ఆయనను బదిలీ చేసిండు. 2021లో పశ్చిమ బంగాల్లో ఎలక్షన్ రిలేటెడ్ వయలెన్స్ జరిగినప్పుడు కొందరు పోలీస్ అధికారులని, కొందరు మున్సిపల్ అధికారులని అక్కడ కోర్టు ఉల్లంఘనలకు పాల్పడినరు, వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా అట్లనే చేస్తున్నారు కాబట్టి వీళ్ళని బదిలీ చేయండి అంటే అక్కడ సిఎస్ బదిలీ చేసిండ్రు. మీరు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నారు. ఇట్లాంటి ఆర్డర్స్ ఇన్వైట్ చేయడం కానివ్వండి, లేకపోతే అట్లాంటి పరిస్థితులు ప్రభుత్వం కల్పించడం కానీ కోర్టులకి, ప్రభుత్వాలకి సిగ్గుచేటండి. లజ్జ సిగ్గుండాలి ప్రభుత్వాలకు అట్లాంటివి తెప్పించుకోవడం. ప్రభుత్వాలు సెన్సిటివ్గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే రాజ్యాన్ని పరిపాలించే కర్కశత్వం ఏదైతే ఉండాలో, రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిందే ఉంటూనే ఒక సెన్సిటివిటీ కూడా ఉంటుంది ప్రజల పట్ల కానివ్వండి, న్యాయ వ్యవస్థ పట్ల కానీ. ఆ సెన్సిటివిటీ కోల్పోయిన రోజున ఇట్లాంటి ఆర్డర్స్ వస్తాయి. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి సెన్సిటివిటీ లేదు. నేను హిట్లర్తోని ఏంటి ఇన్స్పైర్ అయ్యి హైడ్రాన్ పెట్టినాను అంటే ఏం సెన్సిటివిటీ? హిట్లర్ అనేటోడు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన మనిషి, ఫ్యాసిస్ట్, మానవత్వ విలువలు లేనివాడు. వాడితో ఇన్స్పైర్ అయ్యి ఇదంతా చేస్తున్నాను. కోర్టులకు వేరే ఏముంటుంది చెప్పండి? ఇది తప్ప ఇంకొక విషయం, జనరల్గా రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాలు ఎట్లా ఉండాలని అంటే, కోర్టు ఒక అడ్వర్స్ కామెంట్ చేస్తే కూడా అధికారిని తొలగించాలి, మార్చాలి, వాళ్ళ మీద మెమో ఇష్యూ చేయాలి ఎందుకు చేస్తున్నామని. ఎందుకనంటే రాజకీయ నాయకులు ఏదైతే రాజకీయ పవర్ ఏదైతే ఉంటుందో స్టేట్లో,
అది పాలసీ చేయడమే. ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరండి? అధికారులు. వాళ్ళకి బిజినెస్ రూల్స్ ఉంటాయి, ఆ బిజినెస్ రూల్స్ ప్రకారం పోవాలా. అది పోకుండా థ్యాంక్ యూ భరత్ గారి సమయం మించిపోయింది. యాక్చువల్గా ఇట్లాంటి సందర్భాల్లో ఒకవేళ ప్రభుత్వానికి హైకోర్టు చెప్పే అవసరం వచ్చిందంటే అది ప్రభుత్వానికి తీవ్ర అవమానం. మనం పాత రోజుల్లో చూసినాం. రేవంత్ రెడ్డి ఆనాటి రోజులు ఉన్నాడు కదా, ఆయన ఒకసారి ఆనాటి రోజులకు పోయమని చెప్పాలి. హైకోర్టు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వం ఎట్లా స్పందించిందో ఆయన చూసుకోవాలి. అనేక సందర్భాల్లో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలే వస్తే తక్షణమే ఆ అధికారులను తప్పించి ప్రభుత్వం తనను తాను సరిచేసుకుంది. ఇది ఆనాటి రోజులంటే ముఖ్యమంత్రి గారు మీరు తీసుకొస్తున్న ఈనాటి రోజులు, ఈరోజు మీరు ప్రవర్తిస్తున్న తీరు, మీరు నిర్మించిన వ్యవస్థలు ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్రానికే అవమానం, ప్రభుత్వాలకే అవమానం. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. తరచులో నమస్తే. జై తెలంగాణ. స్టేట్